హాయ్ ప్రైజ్ లార్డ్ డియర్ ఫ్రెండ్స్. నిన్న మనం ఒక చిన్న స్టోరీ డిస్కస్ చేస్తున్నాం. లైక్ గాడ్ వాచెస్ ఎవ్రీథింగ్, నాట్ జస్ట్ హిస్ చిల్డ్రన్. హీ వాచెస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండ్ హీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ హార్ట్ డీప్ ఇన్సైడ్. వాట్ ఎవర్ దే థింక్, God knows everything. We can't hide from God. Yeah. సో ఒక పర్సన్ కోసం డిస్కస్ చేసుకున్న ఆ పర్సన్ కి గాడ్కి అసలు ఎప్పుడు రిలేషన్ లేదు. బట్ గాడ్ ఆ పర్సన్కి కల్లో కనిపించి ఆయనతో మాట్లాడి వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు? ఆయన బిడ్డని పంపించమని. ఓకే, ఆయన కమాండ్ ఇచ్చారు. కానీ ప్రభు ఎలా చెప్పారు? ఆదికాండం 20 నిన్న మనం అనుకున్నట్టు చదివి ఉంటే చూడండి. కానీ అభిమేలతో ఆమె చెంతకపోలేదు కనుక అతడు దేవునితో, ప్రభు నిర్దోషులకు జనం నాశనం చేయదు, నువ్వు నాశనం చేయవాడు కాదు కదా. ఓకే, అలాగే చెప్పాడు. అది నా తప్పు కాదు కదా అని తనకు తానే దేవుడితో చెప్తున్నాడు. అంటే ఒక రకమైన ప్రార్థన ఆయన చేయగా అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆయనతో నిజమే, నిర్మల హృదయముతోనే నీవు ఈ పని చేసేవి అని ఎరుగుదు. నిర్మల హృదయము. ఈస్ నాకు వ్యతిరేకముగా పాపం చేయకుండా నిన్ను అడ్డగించింది నేనే. మనం పాపం చేయకుండా, దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకుండా దేవుడే మనకు సాయం చేస్తాడు. ఎప్పుడు చేస్తారు? నిర్మల హృదయం కలిగి ఉన్నప్పుడు చేస్తారు. ఓకే, అండ్ ఆయన చెప్పిన కమాండ్ మనం వింటే ఏమవుతుంది? ఇదిగో, ఆయన చెప్పినప్పుడు ఆయన వెనక్కి పంపారు, తిరిగి పంపారు అన్నది ఏంటి? ఒబీడియన్స్. తిరిగి పంపారు, ఒబీడియన్స్కి గాడ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? వాళ్ళకి ఎప్పటి నుంచి అయితే పిల్లలు లేరో మళ్ళీ ప్రార్థిస్తే అతన్ని, తన భార్యని బాగు చేసి పిల్లలు కలిగించారు. ఓకే, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ఫర్ హిస్ గుడ్నెస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్.